హాయ్ ఫ్రెండ్స్, సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తుంటారు. సౌత్తో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల గురించి ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటి తరం వారికి కరిష్మా కపూర్ అంటే ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1990లో వారికి కరిష్మా కపూర్ ఓ డ్రీమ్ గర్ల్. కరీనా కపూర్ సొంత అక్కే కరిష్మా కపూర్. 1990లో తన అందచందాలతో కరిష్మా కపూర్ బాలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ భామ. కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని కెరీర్ను తన చేతులారా నాశనం చేసుకుంది. స్టార్ హీరోయిన్గా ఉన్న టైంలోనే కరిష్మా కపూర్ సంజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి అతనికి విడాకులిచ్చింది ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఎందుకు తన భర్త నుంచి విడిపోయిందో ఇంటర్వ్యూలో వివరించింది. నా భర్త తన స్నేహితుల వద్ద నన్ను వేలం వేసేవాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లిస్తారో వారితో తాను ఆ రోజు రాత్రి గడపాలని తన భర్త నన్ను బలవంతం చేసేవాడని కరిష్మా తెలిపింది. ఇలాంటి దుర్మార్గమైన వంటి పనులు చేసి నన్ను హింసించేవాడు. వాటిని భరించలేక అతని నుంచి విడాకులు తీసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. సంజయ్ కుమార్తో విడాకులు తీసుకున్న అనంతరం కరిష్మా కపూర్ రెండో వివాహం చేసుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.